డ్రాప్ అయిపోయాం. తర్వాత మనం రొటీన్లో పడిపోయాం. ఆన్లైన్ సరిగా ఉంటే చాలే అన్నట్టు మనం అట్లా అలవాటు పడిపోయాం. చాలా మంచి సమాచారం చెప్పారు. అయితే ఇప్పటికైనా బుక్స్ ద్వారా చదివితే మెయింటైన్ చేస్తే ఇంకా మనకి నాటుకుంటుంది. ఇంకా తెలుసుకుంటే అదొక సంతోషం. రెవెన్యూ శాఖలో ఇంత పని జరిగేదా. ఒకప్పుడు 25 పైసలు కూడా రాసేవాళ్ళు. నరం బ్యాలెన్స్ 25 పైసలు లాస్ వచ్చిన ఆర్టీఓ విఆర్ఓ వచ్చాక సిస్టమ్ లేదు. ఏమయ్యా ఏం చేస్తున్నావు, కావాలా నష్టం చేస్తావా ప్రభుత్వానికి, ఈ జీతము కోసి పడేస్తాను అని సీరియస్ అయ్యేవారు. నాకు సీనియర్ ఆర్టీఓ చెప్పారు ఇలా జరిగేదండి. అటువంటి శాఖ రెవెన్యూ శాఖ అంటే అట్ సేమ్ టైం సర్వీసెస్ ఇవ్వడం ద్వారానే మనం ప్రజలకు దగ్గరవుతాం. నేను మళ్ళీ చెప్తాను అనుకోకండి. నేను ఉన్నా లేకపోయినా మీరు అది మైండ్లో పెట్టుకోండి. ఇవ్వలేని వాళ్ళకి ఎలాగో ఇవ్వలేము, అది కూడా చెప్తాను. ఇవ్వలేకపోతే నేను చేయలేను బాబు, ఈ ప్రాబ్లం ఉంది, ఇది కోర్టుకు వెళ్ళండి. ల్యాండ్ ఇష్యూస్లో అయితే ఎవరు మనం ఏం చేయలేము. ఈవెన్ క్యాష్ రేట్లు కొన్ని ఇవ్వలేము, దానికి కూడా మార్గం చూపించవచ్చు. బర్త్ డెత్లు కొన్ని మార్గాలు చూపించవచ్చు. అవి సజెషన్స్ వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇప్పించగలిగితే వాళ్ళు జీవితంలో చెప్పుకుంటారు. తద్వారా మిమ్మల్ని ఎక్కువ గుర్తుంచుకుంటారు, కానీ రెవెన్యూ శాఖ మీద కూడా కొంచెం సదాభిప్రాయం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మనోహర్ గారు, మంచి సమాచారాన్ని మన వాళ్ళకి తెలియజేశారు. ఇప్పుడు మీలో ఎవరైనా సీనియర్స్ మీ అనుభవాలని ఈ సందర్భంగా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. టైంలో అడగలు నెంబర్ 4 అని 2 రికార్డ్స్ 4C అని ఈ 3 ప్రాముఖ్యంగా ఉండేవన్నమాట వాళ్ళకి. సో అవి వాళ్ళకు మేము రాసి పెడుతూ అది కరెక్ట్ చేసి వారికి ఇచ్చేవాళ్ళం అన్నమాట. ఆ రకంగా రెవెన్యూలో కూడా మాకు కొంత అనుభవం ఉండడం. తర్వాత ప్రభుత్వం వారు ఆయన చెప్పినట్టుగా ఇది ఎన్టీ రామారావు కాలంలో ఏం జరిగినా తర్వాత మాత్రం నలుగురు ఉపయోగపడాలన్న విషయం మీద ప్రభుత్వం వారు మనకు స్పెషల్ డిఎస్సి లాంటి పోస్ట్ అన్నమాట ఇది తీసి ఏపీపీఎస్ ద్వారా తీయటం జరిగింది. అలా మేము కూడా ఈ డిపార్ట్మెంట్కి రావడం ఒక మంచి మార్గం దొరికిందని అనుకున్నాం. సో ఆ అనుభవ ప్రకారంగా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఈ స్థాయిలో ఉండడానికి మరి మా పెద్దలు రామలింగం గారి అటువంటి వారి యొక్క పూర్తి సహకారం మాకు ఉండేది కూడా అప్పట్లో కూడా. ఆ విధంగా మరి డిపార్ట్మెంట్ అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇందాక చెప్పారు, ఆయన గుర్తు చేశారు, ఏదైనా ఒక కలెక్టర్కి ఉన్నటువంటి హోదా ఆ రోజుల్లో నిజంగా విఆర్ఓ, విహెచ్ఎం, విఏఓ అని 3 పేర్లు కలిగినటువంటి ఆ విధంగా సంబోధిస్తూ విఆర్ఓలకు ఒక సూచన అన్నది ఉండేది, ఐడెంటిఫికేషన్ ఉండేది. సో వెళ్తున్నారు గ్రామానికి అంటే ఆ దినాల్లో మాకు తెలిసి ఏంటంటే ఒక ఫారెస్ట్ గార్డ్ కానీ ఒక విఆర్ఓ కానీ వెళ్తున్నారంటే నిజంగా కలెక్టర్ గారు వస్తున్నారు అన్నంత హోదాగా ఉండేది అన్నమాట. సో అటువంటి దినాల నుండి ఈ రోజుల్లో మరి తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఆర్ఓ గారికి బదులు ఓన్లీ సిస్టమ్ చూసుకొని మనం పనిచేయాల్సినటువంటి దినాలు వచ్చాయి. అరచేతులు వైకుంఠం అన్నట్టుగా సమస్తము మనం పెట్టుకొని కూర్చొని నడిపించుకోగలుగుతున్నాం. అయినప్పటికీ రెవెన్యూ అన్నది ఎక్కడికి పోదు. ఆ శాఖ కానీ డిపార్ట్మెంట్ కానీ చాలా ప్రభుత్వానికి కీలకమైనదిగా భావించి ఈ దినాన ప్రత్యేకంగా మరి ఈ విధంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం. ఆ విధంగా మనమందరం మరొకసారి ఇక్కడ కూడి మరొకసారి దీన్ని మనం నెమరు వేసుకోవడానికి ఇంత చక్కని అవకాశం కల్పించిన ప్రభుత్వం వారికి, అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఆహ్వానితులైనటువంటి ఏవో మేడం గారికి కూడా తన అనుభవాలు చెప్పారు. వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ ఇక్కడ ఎంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏ విధమైన సహకారం ఉంటుంది, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్పారు. అయితే మనకు తెలిసి రెవెన్యూ వాళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ వాళ్ళకి ఉన్నటువంటి సత్సంబంధం ఎలా ఉంటుందన్నది. సో ఏదైనప్పటికీ కానీ రెవెన్యూ నుంచి సమాచారం లేకపోతే ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా మరి సమాచారం అయితే బయటకు ఇవ్వలేరు. అది మనకు తెలిసిన విషయమే. వాళ్ళది చిన్నది మాది పెద్దది అని చెప్పడం కాదు, కానీ సో మనకు అటువంటి సత్సంబంధం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక మీదట కూడా రాబోయే రోజుల్లో మరి
ఇంత మంచి సహాయ సహకారం అందించుకుంటూ మరి ముందుకు కొనసాగుతూ మరి డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తున్న ఉద్యోగులుగా మనం కూడా మంచి పారదర్శకంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభా అధ్యక్షులు తహసీల్దార్ వారికిను అలాగే పెద్దలకు నా మనస్పూర్వకమైన హృదయపూర్వకమైన తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు గౌరవ తహసీల్దార్ వారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలండి. అలాగే వేదిక మీద ఆసనమైనటువంటి గౌరవ డిప్యూటీ తహసీల్దార్ వారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి, సన్మాన గ్రహీత పెద్దలు రామలింగం గారికి, అలాగే నా తోటి సహోద్యోగులందరూ కూడా నా యొక్క నమస్కారాలండి. అలాగే పిలువగానే వచ్చినటువంటి పత్రికా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలండి. పెద్దలు తహసీల్దార్ గారు మన రెవెన్యూ వ్యవస్థ గురించి చాలా డెప్త్గా తీసుకొచ్చి చెప్పడం జరిగిందండి. సో మన రెవెన్యూ భాషలో మనకు ఆ భూముల పేర్లు కూడా చాలా ఉంటాయండి. అది మనకు చెప్పకూడదు, కానీ ఆ కోడ్ ఉంటుంది. ఆ కోడ్తో మాట్లాడాలా. మన రెవెన్యూ కోడ్ నంజా, పుంజ ఇలాంటివి ఉంటుంది. తర్వాత పుంత, గుంట అలాంటి లాంగ్వేజ్ కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడైతే జనరల్గా మాట్లాడుకుంటాం, కానీ జనరల్గా మనం ఇక్కడ ఎస్ఏపీ అంటాం, ఇక్కడ సెటిల్మెంట్ పేరడంగల్ అంటాం. దానికే తెలంగాణలో డైగ్లాట్ అంటారు. ఇట్లా అలా ఉంటాయి మన రెవెన్యూ రికార్డ్స్. యాక్చువల్గా మేము కూడా 1998లో అబెండ్ అయినప్పుడు 11 రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళమండి. రెవెన్యూ 11 అకౌంట్స్ ఉండేది. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళం. విలేజ్ అకౌంట్ నెంబర్ 1 దిస్ ఇస్ కాల్డ్ పర్మనెంట్ రిజిస్టర్. ఆ పర్మనెంట్ రిజిస్టర్లో ఏముంటాయంటే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, అవైలబుల్ ఫర్ అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయండి. విలేజ్ అకౌంట్ నెంబర్ 2 మార్పుల రిజిస్టర్. నౌ వి మెయింటైన్ మ్యూటేషన్ రిజిస్టర్. అది మ్యూటేషన్ రిజిస్టర్ అండి. అది మార్పులు జరిగినప్పుడు ఆ రిజిస్టర్ నమోదు చేస్తామండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజిస్టర్ ఆఫ్ అడంగల్ విఏ నెంబర్ 3. ఎవరీ ఇయర్ వి మెయింటైన్ ద ఆ రిజిస్టర్. 31 కోలం ఉంటుంది. దాంట్లో మన క్రాప్ అదమైజ్ చేస్తామండి. ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగి అదమైజ్ చేస్తాము. అప్పుడు ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి ఇది ఎంత పట్టు ఉంటుందంటే అంత పట్టు ఉంటుందంటే అంటే ఫీల్డ్ టు ఫీల్డ్ వెళ్తాం. రైతులు వస్తారు. అక్కడ ఏ ఫీల్డ్లో ఏ క్రాప్ వేస్తారో కూడా ఆ కోలంలో ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తామండి. అది మేము చేసాం కూడా ఆ టైంలో. అయితే ఇప్పుడు రిజిస్టర్లో అయితే ప్రస్తుతానికి అయితే అంతా కంప్యూటరైజేషన్ అయిపోయి మెయింటైన్ చేయలేదు. సో అది విఏ నెంబర్ 3, విలేజ్ అకౌంట్ నెంబర్ 3. విలేజ్ అకౌంట్ నెంబర్ 4 దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్. భూ కమతాల మరియు భూమి శిస్తు రిజిస్టర్ ఇది ఉంటుందండి. భూమి కమతాల భూ రిజిస్టర్ అంటే రైతు వారిగా ఆ రైతుకి ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో భూములు ఉన్నాయో ఒకే ఖాతా నెంబర్లో చేర్చి ఒక ఖాతా దానికి క్రియేట్ చేసేసి ఆ ఖాతా నెంబర్ ఇస్తూ దానికి ఒక్కొక్క వారికి ఎంత శిస్తు పడుతుందో దానిలో ఆ రిజిస్టర్లో మెన్షన్ చేయాల్సి వస్తుందండి. ఇది విఏ నెంబర్ 4, విలేజ్ అకౌంట్ నెంబర్ 4 అండి. అలాగే 4A రిజిస్టర్ ఉంటుందండి. 4B రిజిస్టర్ ఉంటుంది. 4B రిజిస్టర్ అంటే ఏముంటుందంటే డ్రాట్ వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తామండి. డ్రాట్ డిక్లేర్ చేస్తాడు. రెవిషన్ ఉంటుంది దాన్ని. అంటే రెవిషన్ మీన్స్ భూమి శిస్తు రద్దు చేస్తారు గవర్నమెంట్. ఇది 4B రిజిస్టర్ అండి. ఇది కూడా మెయింటైన్ చేసేవాళ్ళం మేము ఆ రోజుల్లో. అంటే మేము విఏగా అటెండ్ అయ్యే టైంలో 4C దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ రిజిస్టర్ అండి. ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ చేసి ఎంగేజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర 4C కలెక్ట్ చేస్తామండి. 4C కలెక్ట్ చేస్తే అది బీమేమో కూడా అంటాం దాన్ని. ఒక్కసారి 4C కలెక్ట్ చేసినప్పుడు సపోజ్ ఆయన ఏమైనా మొండికేస్తున్నట్టయితే వాడికి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా 20 times పైన వచ్చాడు. 20 రెట్లు కట్టించవచ్చు. 100 రూపాయలు కట్టవలసిన దానికి 2000 కట్టించవచ్చు. ఇది 4C ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. అలా కూడా ఉండేది 4C. అలాగే విలేజ్ అకౌంట్ నెంబర్ 5 DCB డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్. ఈ రిజిస్టర్ ఉండేదండి. చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. డిమాండ్ ఎంత, మనకు ఉన్నటువంటి మన పంచాయతీలో ఎన్ని రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి మన పరిధిలో, దాని టోటల్ డిమాండ్ ఎంత, ఆ ఇయర్లో ఎంత కట్టించాం కరెంటు ఏరియాస్ ఉంటుంది. మనకు కొంతమంది కట్టలేదు చూసారా,
డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత చేస్తాము, బ్యాలెన్స్ ఎంత, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తామండి. డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ ఈ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. అలాగే విఏ నెంబర్ 6, విలేజ్ అకౌంట్ నెంబర్ 6, సిట్టా ఇది అయితే ఏదైతే కలెక్ట్ చేస్తామో ఇవన్నీ కూడా ఆ సిట్టాలో మెయింటైన్ రాస్తామండి. సిట్టా బుక్ ఉంటుంది, ఆ సిట్టాలో మెయింటైన్ చేస్తాము. ఆ సిట్టా బుక్ ఉండేది ఉంటుంది, ఆ సిట్టా బుక్లో మెయింటైన్ చేస్తాం. అది విలేజ్ అకౌంట్ నెంబర్ 6 అనేది. విలేజ్ అకౌంట్ నెంబర్ 7, విలేజ్ అకౌంట్ నెంబర్ 7కి ఏమంటే ఈసల్నామా అని అంటాం మనం రెవెన్యూ పదం ప్రకారం. ఈసల్నామా అంటే ఇది ఏదైతే ఈ కలెక్షన్ చేస్తామో ఈ అమౌంట్ అంతా కూడా ఈ సిట్టా బుక్తో పాటు తీసుకెళ్ళి ఎక్కడ చలన కడతాము, ట్రెజర్లో కడతామండి చలన. దానికి ఈసల్నామా అంటాము. విలేజ్ అకౌంట్ నెంబర్ 7 ఇది కూడా మెయింటైన్ చేస్తామండి. ఆ విధంగా ఉండదు ఆ రోజు.